సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో 41 మంది చనిపోవటం అత్యంత బాధాకరం. దీనికి సరే మిగిలినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం బాధ్యతలు ఎలా ఉన్నా సరే టీవీకే అధ్యక్షుడు విజయ్ బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అంటే ఇంతమంది మృతికి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం. 10 గంటలకు వస్తానన్నటువంటి ఒక పార్టీ నాయకుడు సాయంత్రం 6:40 వరకు రాకపోవటం అంటే ఆ పార్టీ నాయకుడి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో, ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి పాలనని, ఒక మంచి నాయకుడు వస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రజలని అన్ని గంటల సేపు వేచి ఉంచకూడదు. ఫస్ట్ 2 అక్కడ అంత క్రౌడు, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు దానికి ఆయన వెంటనే ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తూ అక్కడ నిలవరించి ఉండాల్సింది. అప్పటికే ఆయన చెప్పాడు, ఏది అక్కడ ఎవరో మహిళ పడిందట చూడండి అని చెప్పని. కానీ అక్కడ ఉన్నటువంటి జనసంద్రాన్ని చూసిన తర్వాత అది విపత్తుగా మారుతుందేమో అనేటువంటి ఒక చిన్న సందేహం వచ్చినప్పుడైనా సరే అక్కడ వెంటనే కొన్ని జాగ్రత్తలని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన అలా చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం. సరే ప్రయత్నం చేసేది చెప్పాడు, కానీ అది కాదు. ఒక లీడర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి జనం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయనేటువంటి దాన్ని గమనించి వాళ్ళకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎట్లయినా కానీ దీనికి ప్రభుత్వానికి ఎంత తప్పుందో పక్కన పెడితే పార్టీ టీవీకే అధ్యక్షుడిగా ఆయనది అంతే తప్పుంది. సరే ఇందులో ఇప్పుడు వారు విజయ్ దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, కోర్టులో దీని మీద విచారణ జరపాలి. కానీ పవర్ ఆపారు, రాళ్ళు రువ్వారు, చెప్పులు వేశారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం అక్కడికి అంతమంది జనం వచ్చినప్పుడు అంతమంది జనం అది ఆగేది కాదు, నిలవరించేది కాదు, నిలవరించగలిగినటువంటిది కాదు. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ఇక అదేవిధంగా టీవీకే పార్టీని రద్దు చేయాలి అని చెప్పి కొంతమంది కోర్టులో వేశారు. అట్లాగే సరే డిఎంకే సీఎం స్టాలిన్ మాత్రం చాలా క్లియర్గా ఒక గొప్ప ప్రకటన చేశాడు, నేను దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, క్షతగాత్రులకు న్యాయం చేయాలి, చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలి అనేటువంటి మెసేజ్ని ఇచ్చేసి ఆయన చాలా వరకు కొంత గొప్పగానే వ్యవహరించాడు అనేటువంటిది ఉంది. ఇది ఇక్కడ అంటే ఇది ఈరోజు విజయ్ పార్టీలోనే జరిగిందని కాదు, గతంలో తెలుగుదేశం పార్టీలోనూ ఇటువంటి సంఘటన కందుకూరులో జరిగింది, గుంటూరులోనూ జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సభల్లోనూ 2-3 ప్రాంతాల్లోనూ కూడా అలాంటి సంఘటనలే జరిగాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ సందర్భంలోనూ ఇట్లా అనేక సందర్భాల్లో నేషనల్లో కానీ అనేక సందర్భాల్లో అనేక పార్టీలో జాతీయ పార్టీలో కూడా చోటు చేసుకున్నాయి. నేనేమంటానంటే అలాంటి సంఘటనలకి బాధ్యత ఆ పార్టీలే వహించాలి. ఎందుకనంటే ఆ పార్టీ నాయకుడి పిలుపు మేరకి ఆ పార్టీ నాయకుడి ఆ కార్యకర్తలు వాళ్ళని స్వయంగా వాహనాలు పెట్టి తీసుకొచ్చి పిలిపించి రమ్మని చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి అలా తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరినీ ఉంచి ఆ నాయకుడు ప్రసంగం కోసం జన సమీకరణ కోసం తీసుకువచ్చి అలాంటి సంఘటన జరిగి అలా తొక్కిసలాట జరిగి చనిపోతే దానికి ఆ పార్టీలు కారణం కాక ప్రభుత్వాల వైఫల్యం అయిద్దా? అలాంటప్పుడు భారీ బహిరంగ సభ తీసుకొని అక్కడ పెట్టుకోవాలి, దానికి ఏర్పాట్లు చేయాలి. ప్రజల ప్రాణం ఎంత ముఖ్యం, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి, ఆ కుటుంబాలు ఎంత రోధిస్తాయి, వాళ్ళ కుటుంబాలను కోల్పోయినట్టే కదా వాళ్ళు. అది మినిమం కొద్దిపాటి అది రెస్పాన్సిబిలిటీ, ఆ పార్టీకి రెస్పాన్సిబిలిటీ. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ చనిపోతున్నది ఆ పార్టీ నాయకుడి మీద అభిమానంతో ఉండి వచ్చినటువంటి వాళ్ళు, ఆ పార్టీ నాయకులు తీసుకొచ్చినటువంటి ఆ ప్రజలు చనిపోతున్నటువంటి దానికి బాధ్యత ఆ పార్టీలదే,
ఆ పార్టీలే దానికి వహించాలి. కానీ రాజకీయ పార్టీలు ఇలాంటి వాటిని ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మైలేజ్ పెరగాలంటే ఇలాంటి చావులు ఎంత ఎక్కువ జరిగితే అంత హైలైట్ అవుతాను. వీటన్నిటికీ ప్రశాంత్ కిషోర్ అని చెప్పని బీహార్ వాలా ఒక ఆయన ఉన్నాడు. ఆయన గతంలో కూడా ఈ రాజకీయాలు ఇంత కల్ముషం కావటానికి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చెప్పబడుతూ, ఈ రాజకీయాలు ఇంత కల్ముషం కావటానికి, ఈ రాజకీయాల్లో ఇంత విద్వేషాలు రావటానికి, ఈ రాజకీయాల్లో ఇంత బూతుల పురాణం పెరగటానికి, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పెరగటానికి, అలాగే ఎన్నికల సందర్భంగా వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయటానికి, వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఒక బాధ్యుడు అనేటువంటిది చెప్తున్నటువంటి అంశం. అంటే టీవీకే పార్టీకి కూడా ఇతనేనండి? ఆ టీవీకే పార్టీకి అదే అంటే ఆయన పరోక్షంగా టీవీకే పార్టీకి అక్కడ ఉన్నాడు కదా, సలహాలు ఇచ్చారని చెప్తున్నాను. ఆయన నేను 2 గంటలకు 11 కోట్లు ఫీజు తీసుకున్నాను అంటున్నాడు. అంటే ఇలా జనాలను చంపాలి, ఎలా జనాన్ని ఇచ్చేయాలి అని చెప్పటానికి 11 కోట్లు ఆయన 2 గంటల సలహాలకు తీసుకున్నానని చెప్పి ఈరోజే ప్రకటించాడు ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి ఒక అతని ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఇది అంటే కోడికత్తి కేసు, దాన్ని ఎలా డైవర్ట్ చేశారు. వైఎస్ వివేక కేసు, దాన్ని ఎలా డైవర్ట్ చేశారు. అట్లాగే గతంలో జరిగినటువంటి అనేక సోషల్ మీడియా సంఘటనలు వీటన్నిటి విషయంలో కూడా మమతా బెనర్జీ విషయంలో ఆ కాల్ ఫ్యాక్చర్ అనో చెయ్యి ఫ్యాక్చర్ అనో ఇదో నాటకం. అట్లాగే గులకరాయి సంఘటన, దానికి ఒక విచిత్రమైనటువంటి క్యాంపెయిన్. ఇట్లాంటి అన్నిటినీ చేయటంలో అతను ఒక ఎక్స్పర్ట్. మంచి చేసేటువంటి నాయకుడిని, మంచి చెప్పేటువంటి స్ట్రాటజిస్టుల్ని, మంచి సూచనలు చెప్పేటువంటి వాళ్ళని పొలిటికల్ పార్టీలు నమ్మట్లేదు. ఇలా ఒక విపరీతమైనటువంటి సన్నటి గొంతులో పెట్టాలి, అక్కడ పెద్ద క్రౌడ్ తీసుకురావాలి, జనం విపరీతంగా వచ్చారని చూపించాలి, దానికి ఒక డ్రోన్ కెమెరాలు పెట్టాలి, ఆ పైనుంచి తీయాలి, ఇలా తీసి జనానికి బయటకు విపరీతంగా సోషల్ మీడియాలో పెట్టాలి, 10,000 మంది వస్తే 1,00,000 మంది వచ్చినట్టుగా చూపించగలగాలి, అలాంటివి ఇది చేయాలి. నాయకుడికి మంచి మాటలు చెబుదాం అనుకున్నా కానీ నాయకుడికి ఒక స్క్రిప్ట్ ఇచ్చి వాడిని ఇదిగో నువ్వు అలా తిట్టు, అప్పుడు ఇది ట్రోల్ అవుతుంది, నువ్వు వాడి మీద ఇలాంటి అవాస్తవాలను చెప్పు, నువ్వు ఇలా ఫెమిలియర్ అవుతావు, వీడిని టార్గెట్ చేస్తే నువ్వు పెరుగుతావు, వీడిని టార్గెట్ చేస్తే నువ్వు తగ్గుతావు, ఇలాంటి అతి క్రూరమైనటువంటి వికృతమైనటువంటి సూచనలని సలహాలని ఈ స్ట్రాటజిస్టుల పేరుతో కొందరు ఇస్తున్నారు. పాపం నిజంగా మంచి మాటలు చెప్పిద్దాం అనుకున్నటువంటి స్ట్రాటజిస్టుల మాటలని రాజకీయ పార్టీలు నమ్మటం లేదు, వాళ్ళు విశ్వసించట్లేదు. అంటే మంచి చెబితే వాళ్ళని వినేటువంటి పరిస్థితుల్లో లేవు. ద్రోహం చెయ్యండి, అన్యాయం చేయండి, అక్రమంగా గెలవండి, అక్రమంగా మీరు ఇది చేయండి అని చెప్పేటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మాటల్ని వింటున్నారు అని అంటే నిజంగా సమాజాన్ని నమ్ముతున్నారు కదండి. ప్రజలు కాదు, నాయకులు వాళ్ళు చెబుతారు, వాళ్ళు ప్రజలను నమ్మిస్తారు. ఇది పెరుగుతుంది ఈ డిజిటల్ యుగంలో విపరీతంగా. ఈ డిజిటల్ ఇది క్యాంపెయిన్స్ పెరిగిన తర్వాత వీళ్ళు చేసేటువంటి వికృత్యాలు విపరీతం. వాటిని ఎట్లా జరగాలో ఏంటో తెలియదు. కానీ అజిత్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి అజిత్ గారు. ఎందుకండి పాపాలు చేసేవాళ్ళని నమ్ముతారు, నిజాలు చేసేవాళ్ళని నమ్మరు ఎందుకని? నిజాలు చెప్పేవాళ్ళని. అంటే ఇప్పుడు సరే విజయ్ సంఘటనకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఆయన సలహాలు ఉన్నాయి అని అనేది వస్తోంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం చూసాం ప్రశాంత్ కిషోర్ ఈ రోడ్ షోలు, నేరో లైన్లలో వెళ్ళడాలు, అదేవిధంగా ఏదైనా ఆ రోజున్న ప్రభుత్వం కానీ ఏదన్నా పాలిటిక్స్ కానీ వాటికి రెస్పాన్సివ్ పాలిటిక్స్ కాకుండా రియాక్టివ్ పాలిటిక్స్. వంశీ గారు అంటే అప్పటికప్పుడే జనం రియాక్ట్ అయ్యే విధంగా కొన్ని వ్యూహ రచనలు చేయడం, అందులో భాగంగానే ఆయన చేసినవి అన్ని మనకు తెలుసు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేశాడు ఏంటి అనేది మనకు తెలుసు. ముఖ్యంగా ఇక్కడ విజయ్కి వచ్చినప్పుడు కరూరులో దాదాపు 50,000 మందికి పర్మిషన్ తీసుకున్న ఆ గ్రౌండ్ నిజంగానే 50,000 మందే వచ్చారు వంశీ గారు, అంతకంటే ఎక్కువ కూడా రాలేదు. 12 గంటల నుంచి 8 అది కూడా స్ట్రాటజీ వంశీ గారు, 7 దాకా వెయిట్ చేయించడం,
పూర్తిగా జనాల్ని వెయిట్ చేయించి ఆ తర్వాత అంతకు ముందు జరిగిన సభలు ఉన్నాయి నమ్మలని, అదేవిధంగా అంతకుముందు ఇంకో 2-3 ఊర్లలో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం వంశీ గారు. ఎందుకంటే ఇదంతా కూడా డ్రోన్ షాట్స్ లో బాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక జనసంద్రం ఇక్కడికి వచ్చినట్లుగా ఈ డ్రోన్ షాట్స్ అన్ని కూడా, అందులో తమిళనాడు మరీ రియాక్టివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఇక విజయ్ దళపతి అని చెప్పి ఇంతమంది జనంతో విజయ్ ఉన్నట్లుగా ఇదంతా కూడా మొత్తం ఒక ఏమంటారు షో కోసం వంశీ గారు, షో ఆఫ్ స్ట్రెంగ్త్ కోసం చేసిన వ్యూహ రచన ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి అక్కడి నుంచి వచ్చిన జనాలు వీళ్ళు కలిసి ఇక్కడికి రావడము, దాంతోపాటు అక్కడ ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా వీళ్ళు ఉన్నారంట వంశీ గారు. ఎందుకంటే ఈ టెక్స్టైల్ మిల్ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారంట, వాళ్ళందరికీ జీతాలు ఇచ్చే రోజంట, వాళ్ళందరూ కూడా జీతాల కోసం అక్కడికి రావడము. వీటన్నిటితో పాటు మార్నింగ్ 12 నుంచి 8 గంటల దాకా కనీసం మంచినీళ్లు లేక అంతమంది ఆ గ్రౌండ్ లో కిక్కిరిసి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారంట వంశీ గారు. అనే పిల్లలు కానీ మహిళలు కానీ వాళ్ళు ఆ స్పృహ తప్పి పడిపోవడం వల్ల జరిగిన తొక్కిసలాట అంట వంశీ గారు. అంటే ఎస్ అక్కడ మన పక్కనే స్పృహ తప్పి పడిపోతే అందరు కూడా అట్లా గుమ్మి కొడతారు, ఒక్కళ్ళు ఇటు జరిగినా గానీ అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. పసిపిల్లలతో సహా చివరికి 51 మంది, దాదాపు 41 మంది ప్రాణాలు పోయినాయి, దాదాపు 50 చేరింది వంశీ గారు. అంటే ఇది మొత్తం కూడా తమ బలము షో చేసుకోవడము. అది గతంలో అయితే సరే ఆ రోజు వరకు సరిపోద్ది, అదంతా కూడా ఇప్పుడు డ్రోన్ షాట్స్ కదా వంశీ గారు. అంతకు ముందు జరిగిన మీటింగ్స్ నుంచి అక్కడి నుంచి వేల మందిని ఇక్కడ తరలించడము. దాంతో పాటు ఇక్కడ విజయ్ ఏమంటాడంటే ఇది కూడా ప్రశాంత్ కిషోర్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ వంశీ గారు. దీని వెనక కుట్ర జరిగింది, ఒక అరగంట సేపు పవర్ తీశారు, దానివల్లే తొక్కిసలాటని. అక్కడ పవర్ తీయడానికి కూడా కారణం ఏంటంటే ఫుల్ జనాలు చెట్ల నిండా ఎక్కారంట వంశీ గారు. అంటే ఆ చెట్ల మీద జనము, ఆ తర్వాత అక్కడ ఉండే భవనాల మీద జనము, ఇవన్నీ కూడా కనిపించాలి. అంటే ఆ డిజిటల్లోనో ఎక్కడో మొత్తం కూడా ఆ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టిస్తారు కదా వంశీ గారు, అక్కడంతా కూడా ఇవి కనిపించడం కోసం అంతమందిని గ్యాదర్ అయితే వాళ్ళందరికీ కూడా కరెంటు తీగలు తాకే పరిస్థితి ఉంది కాబట్టి ఒక అరగంట పవర్ తీశారు. ఆ తర్వాత మెయిన్ ఇక్కడ దాదాపు అప్పటికే జనాలు అనేక మంది స్పృహ తప్పి పడిపోవడం ప్రారంభమైన నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట వంశీ గారు. ఈ తొక్కిసలాట ఒక పక్క తొక్కిసలాట జరుగుతున్నా కానీ విజయ్ గారు తన స్పీచ్ కంటిన్యూ చేశారంట వంశీ గారు. ఎందుకంటే ఆయన నిజంగానే అందరు కూడా స్వాగతించారు. సరే తమిళనాడులో ఒక కొత్త రాజకీయాలు వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ 2 పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు అని చెప్పి అందరూ స్వాగతించారు. దళపతి పేరు పెట్టుకొని లాస్ట్ కి ఇంత మందిని, ఎందుకంటే అందరికీ దళపతి లాగా ఉండాల్సిన విజయ్ చివరికి అక్కడ వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురావడం అనేది ఇది ఒక విజయ్ కాదు వంశీ గారు, అందరూ కూడా ఆలోచించాలి. దీంట్లో మీరు అన్నారు ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి కూడా, ప్రశాంత్ కిషోర్ అక్కడ ఏం చెప్తున్నాడంటే బీహార్ లో, అంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అని అంటే 2 గంటలు కూర్చుంటే 11 కోట్లు నాకు ఇస్తారు రాజకీయ పార్టీలు, ఇది బీహార్ కుర్రోడి సత్తా అని అంటే, ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో 2 గంటలు ప్రశాంత్ కిషోర్ ని కూర్చోబెట్టుకొని 11 కోట్లు ప్రశాంత్ కిషోర్ కి ఇచ్చి ఎలా ఇలాంటి విధ్వంసాలు చేయాలి, ఎలా గులకరాయి లాంటి డ్రామాలు చేయాలి, ఎలా ఇరుకు సందుల్లో రోడ్ షోలు చేయాలి, లేదంటే ఎలా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వంశీ గారు మనందరం కూడా చూసాం. ప్రతి సభలో కూడా వాళ్లే చేరతారు, ఐపాక్ టీమే చేరతారు, వాళ్లే సామాన్యుల్లాగా మాట్లాడతారు. ఆ తర్వాత ఈవెన్ ప్రతిపక్ష నాయకులను అక్కడ పెట్టి వాళ్ళని ఏమంటారు మన ఈ క్యాసినోవా టైప్ గేమ్స్ లాగా ఇలాంటి పాలిటిక్స్ అన్ని ప్రశాంత్ కిషోర్ ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు 2 గంటలకు 11 కోట్లు వాళ్ళు జనం సొమ్ము ఇచ్చి లాస్ట్ కాదు ఇది తెలుగు మంచి మాటలు ఇస్తారండి 11 కోట్లు ఎవరన్నా వాళ్ళకి ఉపయోగపడతాయి. మంచి మాటలు చెబితే ఎవరన్నా ఇస్తారా 11 కోట్లు? మంచి క్రైమ్ అంటే అది కనపడనటువంటి ఒక క్రైమ్ ని క్రియేట్ చేయటం, అట్లాంటివి చెబితే ఇస్తారు. అమ్మో ఇట్లాంటి క్రైమ్ ఎవరికి రావు కదా. ఇప్పుడు బీహార్ అంటే ఉంది జనరల్ గా ఆ ఫ్యాక్షను, ఆ క్రైము అయ్యే కదా ఎక్కువ. అందుట్లో నుంచి హై అండ్ టాలెంట్, దాన్ని పాలిటిక్స్ ఎట్లా చేయాలనేటువంటి ఒక హై అండ్ టాలెంట్ ని కత్తులు గన్నులు లేకుండా ఒక ఆలోచనలతో ప్రజల్ని ఒక దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక కుయుక్తులతో, ఇంతకుముందు మనం బీహార్లో ఈ మాఫియా గన్నులు బాంబులు ఈ మర్డర్లు అనుకునేవాళ్ళు, ఇప్పుడు వాటిని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ మార్చాడు. దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ దీంట్లోకి తీసుకొచ్చి దీంట్లో